హలో అందరికీ. నేనైతే ఈరోజు పాల తాలికలు చేశాను. చాలా టేస్ట్గా వచ్చాయన్నమాట. పర్ఫెక్ట్గా కుదిరాయి. వీటిని నేను డ్రై ఫ్రూట్స్ అట్లా ఏమి గార్నిష్ చేయలేదు, గీతో సర్వ్ చేసాను చాలా ప్లెయిన్గానే. ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంక వీటి తయారీ ఎలాగో మీకైతే చూపించేస్తాను. ఇది నా స్టైల్ మాత్రమే, మీకు నచ్చితే చేసుకోండి. నేనైతే దీనికోసం 2 లీటర్ పాలైతే తీసుకున్నాను. ఇంకా పావు లీటర్ వాటర్ యాడ్ చేశాను అనమాట. వీటిని బాగా మరిగించుకోవాలి. ఇంకా గిన్నెలో బెల్లాన్ని కూడా సిరప్లా తయారు చేసి పెట్టుకోండి, తీగ పాకం. ఇంకా కొబ్బరి, ఇలాచీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బియ్యం పిండి కూడా చపాతీ పిండిలాగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఈ పాల తాలికలు నేను జంతికల గిద్దెలో వేసి పిండేస్తున్నాను అనమాట. ఇట్లా ఈ తాలికలన్నీ ఇట్లా ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కలిపేయొద్దు. ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత అప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా కలపండి, ఎందుకంటే అవి మొత్తం మిక్స్ అయిపోతాయి, కట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా వీటిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచీ కూడా వేసేసుకుందాం, ఎందుకంటే ఆ ఫ్లేవరు వీటికి పట్టాలి కదా. ఇంకొక చిన్న గిన్నెలో కొంచెం బియ్యం పిండిని కలుపుకొని పెట్టుకోండి, ఎందుకంటే చిక్కదనం కోసం అన్నమాట. ఇది వేయటం వల్ల ఏంటంటే చిక్కదనం వస్తుంది, ఒక దానికోసం అనమాట. ఇంకా ఈ కలిపి పెట్టుకున్న పిండి కూడా యాడ్ చేసేసి స్మూత్గా కలుపుతూ ఉండండి కేర్ఫుల్గా. ఇంకా మనం బెల్లం సిరప్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసి అప్పుడు కలిపేసి స్టవ్ ఆఫ్